యువర్ ఆనర్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఎమ్మెల్యే చక్రధర్రావు గారు కారు నడపడం నేరం. పేదవాడైన ఈ సత్యాన్ని ప్రమాదాన్ని గురిచేసి కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోవడం మరొక నేరం. నీతిని న్యాయాన్ని కాపాడతానని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఈ పెద్ద మనిషి తన బాధ్యతను మరచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా కారు నడిపి ప్రమాదం చేయడం క్షమించరాని నేరం. కాబట్టి నేరస్తుడికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ ఎమ్మెల్యే చక్రధర్రావు గారిని కావాలని ఆయన పరువు ప్రతిష్టలు దిగదార్చడానికి ప్రతిపక్షం వారు పడిన కుట్రతో చేతులు కలిపి ఆయన్ని కోర్టుకెక్కించారు. ఒక ప్రజాప్రతినిధిని అవమానించడం ప్రజలందరినీ అవమానించినట్లే. గౌరవనీయులైన చక్రధర్రావు గారు ఆ రోజున కారు నడపలేదు. కారణం, అసలు ఆయనకి డ్రైవింగే రాదు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ నిర్దోషిగా భావించి ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోర్టు వారికి మనవి చేస్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ. అప్పారావు గారు, ప్రమాదం జరిగిన రోజున మీ క్లయింట్ కారు నడపలేదని నిరూపించగలరా? తప్పకుండా. నీ పేరేమిటో? ఏమిటో నా పేరు అడిగేవా? నన్ను సత్యం అంటారో? ఏమిటా తలబెరుసు? మర్యాద లేదా? నీకు లేని మర్యాద నాకెందుకో? సరే సరే, ఆ రోజు కారు ఆయనే తోలుకుంటూ వచ్చారా? తోలుకుంటూ రావడానికి అది ఆవు గేదె గుర్రబండి కాదండి, అది కారు. కారు నడుపుకుంటూ వస్తారు, ఆయన కూడా నడుపుకుంటూ వచ్చాడు. అప్పుడు టైం ఎంత అయింది? ఉదయం సరిగ్గా 9:05. నీ చేతికి వాచి కూడా లేదు కదా, అంత కరెక్ట్ గా టైం ఎలా చెప్పగలుగుతున్నావు? ఇప్పుడు టైం ఎంత అయింది సార్? 10:45. మరి మీ చేతికి వాచి లేకుండా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు సార్? అదిగో కోర్టులో ఎదురుకుండా గడియారం ఉందిగా. అలాగే యాక్సిడెంట్ గంట స్తంభం మీద జరిగింది, గంట స్తంభం మీద గడియారం ఉంది, గడియారం నేను చూశాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. లాయర్ భలే ఇరుక్కున్నాడు. ఎక్కడా? ఎక్కడా కాదు, తనే ప్రశ్న వేసి తనే ఇరుక్కున్నాడు. ఏం ప్రశ్న? నాకు వినబడలేదు, నువ్వు నోరు మూసుకో. యువర్ ఆనర్, ఇతను చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఇతను దొంగ సాక్షి. ఎవరో కొన్ని చిలక పలుకులు చెబితే అవే కోర్టులో అప్పచెబుతున్నాడు. ఆ రోజు నా క్లయింట్ ఎమ్మెల్యే చక్రధర్రావు గారి కారుని డ్రైవర్ బాబురావు డ్రైవ్ చేస్తున్నాడు. యువర్ ఆనర్, ఎమ్మెల్యే చక్రధర్రావు గారే స్వయంగా కారు నడిపారని నిరూపించేందుకు వారి భార్య శ్రీదేవిని కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ. శ్రీదేవి, శ్రీదేవి, శ్రీదేవి. ఈ ఎమ్మెల్యే చక్రధర్రావు గారు మీకేమవుతారు? ఆయన నా భర్త. ఈ కేసు విషయంలో మీరు చెప్పగలిగింది ఏమైనా ఉంటే చెప్పండి. యాక్సిడెంట్ జరిగిన రోజు మా డ్రైవర్ బాబురావు అనారోగ్య కారణం వల్ల డ్యూటీకి రాలేదు. నా భర్త తన ఫ్రెండ్స్ తో తనే డ్రైవ్ చేసుకుని వెళ్తానని కారు ఎక్కారు. మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, వద్దని నేను ఎంత చెప్పినా వినకుండా వెళ్లారు. కోర్టుకు వెళుతున్న నేను వారి కారు సత్యాన్ని డాష్ చేయడం నా కళ్ళారా చూశాను. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపి సత్యం అనే వ్యక్తిని అపాయానికి గురి చేసిన ఎమ్మెల్యే చక్రధర్రావు గారికి 500 రూపాయల ఫైన్ వేస్తూ అది చెల్లించని పక్షంలో 15 రోజులు జైలు శిక్ష విధించడమైనది. నీతికి నిలబడి తన భర్తనే దోషిగా నిరూపించిన లాయర్ శ్రీదేవిని కోర్టు వారు అభినందిస్తూ ఆమె ప్రవర్తన అందరికీ మార్గదర్శకం కావాలని ఆశిస్తున్నాం. ఏమండి, రండి భోంచేద్దాం. ఎమ్మెల్యే గారికి కోపం వచ్చిందా? కోపం కాదు, చాలా గర్వంగా ఉంది. భర్త ప్రాణాల కోసం ఎమిడి వెంటబడ్డ సావిత్రి గురించి తెలుసు కానీ కట్టుకున్న వారిని దోషిగా బోన్లో పెట్టిన మహాపతివ్రతం గురించి ఈ రోజే కళ్ళారా చూశాను. అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నన్ను క్షమించండి. చట్టం దృష్టిలో అందరూ సమానులే, కానీ అది పేదవాళ్లకు అన్యాయాన్ని, డబ్బున్న వాళ్లకు న్యాయాన్ని చేస్తోంది. అలా కాకూడదని ఒక పవిత్రమైన ఆశయంతో నేను లా చదివాను. న్యాయం కోసం పోరాడటమే నా లక్ష్యం, అదే నా ఆశయం. అందుకే ఒక లాయర్గా మిమ్మల్ని బోనెక్కించానే గాని నా భర్తగా కాదండి. శభాష్ లాయర్ గారు, నువ్వింత గొప్పగా ఉపన్యాసిస్తావని తెలిస్తే పోయిన ఎలక్షన్లో నిన్ను ఊరూర దిప్పి మంత్రిని చేసేవాడిని. నాకంత పెద్ద ఆశలు లేవండి. ఒక మామూలు ఇల్లాలుగా మీ మంచి చెడ్డలు చూస్తూ మీ చేతుల్లో కళ్ళు మూస్తే చాలు. మ్మ్. పదండి భోంచేద్దాం. కోర్టులో పెట్టావుగా, కడుపు నిండింది చాలు.